మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేతికి దెబ్బ తగిలింది, నువ్వు తినిపించవా ఆద్య అని అడుగుతూ ఉంటాడు సీను. ఏంటి, చేతికి దెబ్బ తగిలిందా, ఎక్కడా చూపించు అని ఆద్య అడుగుతుంటుంది. ఇది పైకి కనపడే దెబ్బ కాదు ఆద్య అని సీను అంటూ ఉంటాడు. ఇది నేను తినిపించను అని ఆద్య అంటుంది. అత్తయ్య, నాకు చేతికి దెబ్బ తగిలింది, అన్నం తినిపించమంటే తినిపించట్లేదు. ఒకవేళ మామయ్య చేతికి దెబ్బ తగిలితే నువ్వే కదా తినిపిస్తావు అని సీను అడుగుతూ ఉంటాడు. అవునమ్మా ఆద్య, తినిపించు, సీనయ్యకి దెబ్బ తగిలిందని చెప్తున్నాడు కదా అని కిచెన్లో ఉన్న జానకి అంటూ ఉంటుంది. అలాగే పెద్దమ్మ అని ఆద్య పెద్ద ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. అత్తయ్య, గోరు ముద్దలు తినిపించకుండా పిండ ముద్దలు తినిపిస్తోంది ఆద్య అని కంప్లైంట్ చేస్తుంటాడు సీను. గోరు ముద్దలు తినిపించమ్మా ఆద్య అని జానకి అంటుంది. గోరు ముద్దలు తినిపించాలా నీకు అని ఆద్య చిన్న చిన్న ముద్దలే తినిపిస్తూ ఉంటుంది. సీను అయితే ఆద్య చేతిని నోట్లో అలాగే పెట్టేసుకుంటూ ఉంటాడు. ఇక ఆద్య అయితే అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి సీను ఎలా చేస్తున్నావు, నేను తినిపించను అని ఆద్య అంటూ ఉంటుంది. చూడత్తయ్య, తినిపించదంట అని సీను అంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు నీకు తినిపించాలి, చిన్న చిన్న ముద్దలు తినిపించాలి కదా అని ఆద్య ఈసారి ఒక పెద్ద ముద్ద చేసి సీను నోట్లో పెట్టేస్తుంది. తన చేతిని నోటికి అడ్డుగా పెట్టేస్తుంది. తొడ పాయసం పెట్టేస్తుంటుంది. అబ్బా అబ్బా అంటూ ఇక సీను అరుస్తూ ఆ ముద్ద తినేస్తాడు. ఏంటి అజ్జా ఇలా చేస్తున్నావు, ఎలాగ తినిపించేది అని సీను అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఏంటి సీను నువ్వు ఇలా చేస్తున్నావు, అవతల రామలక్ష్మి శౌర్య సార్ గురించి తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ శౌర్యకి అవసరమైతే బ్లడ్ కూడా ఇచ్చి ప్రాణాలు కాపాడి వచ్చింది. ఈ న్యూస్ని నేను నీతో షేర్ చేసుకుందాం అనుకుంటే నువ్వు నా మాటలు వినకుండా ఎలా చేస్తే నాకు చిరెత్తుకురాదా అని ఆద్య చెప్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనికి ఏమంటావు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. అంటే రామలక్ష్మి శౌర్య కోసం హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు కాపాడటానికి రక్తం కూడా ఇచ్చిందంటే రామలక్ష్మికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది కదా. మనం వెంటనే ఆపరేషన్లన్నీ స్టార్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని బయట పెట్టేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దగ్గరైపోతారు, మన మధ్య ఉన్న గీత చెదిరిపోతుంది అని సీను అంటూ ఉంటాడు. చాలే, ఇక్కడ మన ఇంట్లో గీత ఉన్నట్టే శౌర్య రామ మధ్యలో కూడా ఒక గీత ఉంది. రామలక్ష్మి ఏం చెప్పినా కూడా వినట్లేదు. అందులోనూ ఆ అస్మిత అయితే వాళ్ళ మధ్య అడ్డుకోడలా తయారైపోయింది. అదే మన ఇంట్లో గీతలాగా సౌర్య బెడ్ పక్కనే తన కుర్చీ వేసుకొని కూర్చుని శౌర్య నాకే సొంతం అని మాట్లాడుతోంది అని అస్మిత ఆద్యతో చెప్పిన మాటలన్నింటిని కూడా ఇక ఆద్య చెప్తూ ఉంటుంది. అందుకు వీళ్ళిద్దరి మధ్య అడ్డుకోడుగా ఉన్న అస్మితని ఏం చేద్దాం, వాళ్ళ మధ్య ఉన్న గీతని ఎలా చెదిరిపోతుంది, వాళ్ళ మధ్య లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది. నీకు కడుపు నిండా ఇప్పుడు పెట్టాను కదా, అరిగే వరకు అటు ఇటు తిరిగి ఏం చేయాలో ఆలోచించి చెప్పు అని ఆద్య అంటుంది. శౌర్య వైపు నుంచి క్లియర్గా ఉంది, రామలక్ష్మి వైపు నుంచే చాలా క్లిష్టంగా ఉంది అని సీను అంటూ ఉంటాడు. నేను చెప్పాను కదా, ఏం చేయాలో ఆలోచించు అని ఆద్య చెప్తుంది. ఇది ఆర్డరా రిక్వెస్టా అని సీను అడుగుతూ ఉంటాడు. వార్నింగ్, ఈ కాలుకి తొడ పాయసం అయిపోయింది, ఈ కాలు ఖాళీగా ఉన్నట్టుంది, పెట్టమంటవా అని ఆద్య అంటుంది. వద్దులే అని సీను ఆలోచిస్తానని చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి బావి దగ్గరికి వచ్చి శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది. రామ, అన్నం తిందురా అని అడుగుతూ ఉంటుంది. నాకు వద్దు అని ఆకలిగా లేదని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునులే, మేము చేసిన వంటలు నీకెందుకు నచ్చుతాయి, మీ అమ్మ వంటలకి నువ్వు బాగా అలవాటు పడిపోయావు కదా అని పార్వతి అంటుంది. ఇక అప్పుడే జానకి ఈ మాటలన్నీ వింటుంది. అన్నం ప్లేట్లో పెట్టుకొని వచ్చి ఇక రామ అన్నం తిను అని చెప్తూ ఉంటుంది. ఆవిడ్ని నాతో మాట్లాడతాను చెప్పు పిన్ని, వెళ్ళిపోమని చెప్పు అని రామలక్ష్మి ఇక గట్టిగా కోపడుతూ ఉంటుంది. మాట్లాడండి రామ, వచ్చి అన్నం తిను అని జానకి అంటుంది. అసలు నీకు కూతురన్నది గుర్తుకుందా, నీకు ఎంతసేపు చెల్లెలు కూతురు, చెల్లెలకి ఇచ్చిన మాట ఇవే గుర్తుకుంటాయి. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా, నా గురించి ఆలోచించుంటే ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి అన్నం ఇదిగో తిను అని చెప్తావా అని రామలక్ష్మి ఇక అడుగుతూ ఉంటుంది. చూడరామా, నీకు అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారు, కానీ ఆద్యకి ఎవరున్నారు చెప్పు అని జానకి అడుగుతూ ఉంటుంది. ఆద్యకి కూడా అందరూ ఉన్నారని మేము అనుకుంటున్నాం, నువ్వు మాత్రమే లేరనుకుంటున్నావు అని రామలక్ష్మి అంటుంది. సరేలే రామ, వచ్చి అన్నం తిను అని జానకి అంటుంది. నాకేం వద్దు, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని రామలక్ష్మి ఇక కోప్పడుతూ ఉంటుంది. జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మో, నాకు కూడా ఏం సంబంధం లేదు అని పార్వతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే రామలక్ష్మి కూడా పక్కకు వెళ్తుంది. ఎవరు లేని టైం చూసి మళ్ళీ జానకి పెట్టిన అన్నం ప్లేట్ దగ్గరికి వస్తుంది. అన్నం తింటూ జానకిని గుర్తు చేసుకొని ఇక బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మి అలా అన్నం తినడంతో జానకి చాటు నుంచి చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక బామ్మ ఇక సవరాన్ని దూకుంటూ ఉంటుంది. అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది. అమ్మ, ఇది నా సవరమే, ఇచ్చేవే అని అడుగుతూ ఉంటుంది. ఇది నీది కాదే, నాదే అని పద్మ అంటుంది.
కాదు, ఈ దారం చూడు, గుర్తుపెట్టుకో, ఇది నాదే అని పద్మ కాదని బామ్మ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నీదైతే సవరానికి తెల్ల వెంట్రుకలు ఉండాలి కదా అని పద్మ అడుగుతూ ఉంటుంది. తెల్ల వెంట్రుకలు సవరానికి ఎందుకు ఉంటాయి? నా తల్లో ఉంటాయి, కావాలంటే చూసుకో, ఇది నాదే అని ఇద్దరు ఇక లాక్కుంటూ గొడవ పడుతూ ఉంటారు. అయితే కింద ఆయిల్ డబ్బా కింద పడి ఉంటుంది. అప్పుడే పద్మ ఆ ఆయిల్పై కాలు పెట్టబోతూ ఉంటుంది. వెంకట్రావు ఇదంతా చూస్తూ కింద పడిపోతున్న పద్మని ఇక పట్టుకోకుండా టవల్ వేసి పట్టుకుందాం అని టవల్ పట్టుకొని రెడీగా ఉంటాడు. ఆ పెనుగులాట్లో పద్మ జారి కింద పడిపోతుంటుంది. ఇంతకుముందే రఘురామ్ ఎలాగైతే జానకిని కింద పడకుండా టవల్ వేసి అడ్డుపట్టుకొని జానకిని కింద పడకుండా చేసుంటాడో అలాగే తాను కూడా చేద్దామని టవల్ వేస్తాడు. అయితే రఘురామ్ లాగా వేయటం వెంకట్రావుకి ఇక చేత కాదు. పద్మ బోర్లా పడిపోతుంది, ముక్కు పగిలిపోతుంది. అబ్బా, నా ముక్కు పగిలిపోయింది, నా నడుం విరిగిపోయింది అని పద్మ ఇక బాధపడుతూ ఉంటుంది. లేవే పద్మం అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అయినా నేను కింద పడుతుంటే మీరు పట్టుకోకుండా ఏంటండి టవల్ విసురుతున్నారు అని పద్మ అడుగుతూ ఉంటుంది. ఇందాక బావగారు జానకి చెల్లెమని ఇలా టవల్ వేసే కదా పట్టుకున్నారు, అలాగే పట్టుకుందామని నేను ఇలా ట్రై చేశాను అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. అబ్బా, మా అన్నయ్య వదిన ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు కాబట్టి అలా టవల్ వేసినాడు, మీకేమైంది అని పద్మ ఇక కోప్పడుతూ ఉంటుంది. నేను బావగారికి కనెక్ట్ అయిపోయానే, ఈసారి కరెక్ట్గా విసురుతానులే అని వెంకట్రావు అంటాడు. మిమ్మల్ని కొట్టేస్తాను అని పద్మ కోప్పడుతూ ఉంటుంది. ఇక వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శౌర్య బెడ్ పక్కనే కుర్చీ వేసుకుని అస్మిత నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే శౌర్య స్పృహలోకి వస్తాడు, చేయి కదుపుతూ ఉంటాడు. అది గమనించిన అస్మిత డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. డాక్టర్తో సహా ఇక శౌర్య వల్ల అమ్మా నాన్న అందరూ కూడా ఇక శౌర్య దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. ఏమైంది అని అడుగుతూ ఉంటారు. శౌర్య స్పృహలోకి వస్తున్నాడు, చేయి కదుపుతున్నాడు అని అస్మిత అంటుంది. అప్పుడే శౌర్య రామారామ అని పిలుస్తూ ఉంటారు. డాక్టర్ చెక్ చేసి రామ ఎవరు, దేవుణ్ణి కలవరిస్తున్నాడా ఇతను అని అడుగుతూ ఉంటాడు. కాదు డాక్టర్ గారు, దేవత అని శౌర్య వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఏంటి దేవతనా, ఎవరు అని చాలా షాక్ అయి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అదే అయోధ్య లంక రఘురామ గారి కూతురు రామలక్ష్మి అని ప్రమీల రవీందర్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. ఏంటి ఆ అమ్మాయిని ఎందుకు కలవరిస్తున్నాడు ఇతను, ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు. మా అబ్బాయి ఆ అమ్మాయి చాలా ప్రాణంగా ప్రేమించుకున్నారు, కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ పెళ్లి జరగలేదు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి ఇద్దరు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండేవారు అని చెప్తూ ఉంటారు. అయితే వెంటనే ఆ అమ్మాయిని పిలిపించండి, ఆ అమ్మాయి చేతుల్లోనే ఇప్పుడు మీ అబ్బాయి ప్రాణాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని పిలిపిస్తే ఇలా కలవరిస్తున్న ఇతను స్పృహలోకి వచ్చి త్వరగా కోలుకుంటాడు, లేకపోతే మీ అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ అంటాడు. ఏంటి డాక్టర్, ఇప్పుడు రామలక్ష్మిని ఎక్కడికి పిలిపించాలా? అయితే మీరు చేస్తున్న వైద్యం ఏంటి, ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి, ఈ హాస్పిటల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? రామలక్ష్మి ప్రాణాలు బతికించేటట్టయితే మీరంతా ఉన్నది ఎందుకు అని అస్మిత కోప్పడుతూ ఉంటుంది. అసలు మీరంతా చేయలేని పని ఆ రామలక్ష్మి వచ్చేస్తే చాలు, ఈయన లేచి కూర్చుంటాడా అని మీరేం మనుషులు ఇలా మాట్లాడుతున్నారు అని అస్మిత ఇక కోప్పడుతూ ఉంటుంది. చూడమ్మా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో కాస్త అర్థం చేసుకో, ఆలోచించు. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే మేము చేస్తున్న వైద్యం ఇంకా బాగా పనిచేస్తుంది, లేదంటే ఇతను ఇలాగే కలవరిస్తూ కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థం చేసుకొని ఆ అమ్మాయిని ఎలాగైనా ఇక్కడికి పిలిపించి ఇతను కోలుకునేలా చేయండి, ఆలోచించండి అని డాక్టర్ ఇక వెళ్ళిపోతాడు. శౌర్య సరేమో రామారామ అని ఇక కలవరిస్తూనే ఉంటాడు. అసలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చావు బతుకుల్లో ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చింది నేను, లక్షలకి ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించి ప్రాణాలు కాపాడింది నేను. రాత్రనక పగలనక బెడ్ పక్కనే కూర్చుని సేవలు చేస్తూ నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉంటే నా పేరు కలవరించకుండా ఆ రామలక్ష్మి పేరు కలవరిస్తాడా? చి అని అస్మిత ఇక కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది. శౌర్య ఏమో స్పృహలో లేకుండా కళ్ళు మూసుకొని రామారామాన్ని కలవరిస్తూనే ఉంటాడు. ప్రమీల రామలక్ష్మికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసిన వస్తుందా? రామలక్ష్మి రాదు కాక రాదు, వీడంటేనే మండిపడుతుంది. అసలు వీడంటే రామలక్ష్మికి అసలు లెక్కే లేకుండా అయిపోయింది, అసలు పట్టించుకోవటమే లేదు అని ప్రమీల ఇక కోపంతో చెప్తూ ఉంటుంది. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా, నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి చూస్తాను అని రవీందర్ అంటూ ఉంటాడు. ఇక అస్మిత హాస్పిటల్ బయటికి వస్తుంది. అసలు రామలక్ష్మిని శౌర్యని వేరు చేస్తే నేను ఇంకా ఈ శౌర్య కళ్ళు మూసుకొని ఆ రామలక్ష్మిని కలవరిస్తున్నాడు
చేసుకున్నాడా? ఆ రామలక్ష్మి ఏమో దూరం అయిపోయింది. ఈ శౌర్య మాత్రం ఆ రామలక్ష్మిపై ప్రేమ చంపుకోకుండా నా పేరు కలవరించుకుంటా రామలక్ష్మి పేరుని ఎలా కలవరిస్తాడు? ఇలా కాదు, ఈసారి ఆ రామలక్ష్మిని ప్రాణాలతో లేకుండా చేసేస్తాను. అప్పుడే ఇక రామలక్ష్మి లేదు తిరిగి రాదు అని నాతో కమిట్ అవుతాడు, కామ్గా నాతోనే ఉండిపోతాడు అని అస్మిత అనుకుంటూ ఉంటుంది. రామలక్ష్మిని ఏం చేయాలి, ప్రాణాలు తీసేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు అక్కడికి వస్తారు. మేడం ఆటో కావాలా అని ఒకరు, మేడం ఆటోలో వచ్చేలా కనిపిస్తున్నారు, క్యాబ్లో అయితే వస్తారా మేడం, క్యాబ్ కావాలా అని అడుగుతూ ఉంటారు. నాకు ఆటో వద్దు, క్యాబ్ వద్దు, వెళ్తారా లేదా అని అస్మిత కోప్పడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని మీకోసమే మేము ఎదురు చూస్తున్నాము అని ఆ రౌడీలు అంటూ ఉంటారు. నా కోసమా అని అస్మిత అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది.